साथ मीठे बच्चे ज्ञान का तीसरा नेत्र सदा खुला रहे। मीठे बच्चे ज्ञान का तीसरा नेत्र सदा खुला रहे तो खुशी में रोमांच खड़े हो जाएंगे। खुशी में रोमांच खड़े हो जाएंगे। खुशी का पारा सदा चढ़ा रहेगा। खुशी का पारा सदा चढ़ा रहेगा। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క మూడో నేత్రం, జ్ఞానం యొక్క మూడో నేత్రము సదా తెరవబడి ఉన్నట్లయితే సంతోషంలో వెంట్రుకలు లేచి నించుంటాయి. సంతోషం యొక్క పాదరసము సదా ఎక్కి ఉంటుంది. तीसरा नेत्र ज्ञान का सदा खुला रहे तो खुशी में रोमांच खड़े हो जाएंगे। खुशी का पारा सदा चढ़ा रहेगा। प्रश्न, इस समय मनुष्यों की नजर बहुत कमजोर है, इसलिए उनको समझाने की युक्ति क्या है? किसी की नजर कमजोर है, क्या करते? माना इतना अच्छे से दिखाई नहीं देता है कोई भी चीज, चश्मा देते हैं। और क्या करते हैं? बड़ा चित्र बनाते ना, बड़ा दिखाए तो समझ में आता है। नजर की कमजोरी है तो थोड़ा बड़ा दिखाए तो समझ में आता है। तो बाबा पूछ रहे हैं, इस समय मनुष्यों की नजर बहुत कमजोर है, इसलिए उनको समझाने की युक्ति क्या है? ఈ సమయంలో మనుషుల దృష్టి చాలా బలహీనంగా ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం చేయించేందుకు ఉపాయం ఏంటి అని అడుగుతున్నారు బాబా. उत्तर, बाबा कहते उनके लिए तुम ऐसे ऐसे बड़े चित्र बनाओ जो वह दूर से ही देखकर समझ जाए. పెద్ద చిత్రాలు ఎలా మీరు తయారు చేయాలంటే వాళ్ళు దూరం నుంచి కూడా చూసి అర్థం చేసుకునే విధంగా. या गोले का यानी सृष्टि चक्र का चित्र तो बहुत बड़ा होना चाहिए, ये है अंधों के आगे आईना. అంటే ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం ఎంత పెద్దగా ఉండాలంటే ఇదేంటిట గుడ్డి వాళ్ళ ముందు అద్దం లాంటిది అనమాట. అయితే గుడ్డి వాళ్ళ ముందు అద్దం పెడితే కనిపిస్తుందా? కనిపిస్తుంది. మరి మసక ఉంటుంది అనుకోండి, కొంచెం పెద్దగా పెడితే కనిపిస్తుంది అనమాట. అలాగా బాబా చెప్తున్నారు, ఏ హే అంధోంకే ఆగే आईना. दूसरा प्रश्न है, सारी दुनिया को स्वच्छ बनाने में तुम्हारा मददगार कौन बनता है? మొత్తం ప్రపంచాన్నంతటిని స్వచ్ఛంగా చేయడంలో మీకు సహయోగులుగా ఎవరవుతారు? ప్రకృతి. సఫాయి చేయడంలో ఎవరవుతారు? శివబాబా ఎందుకు సాఫ్ సఫాయి చేస్తారు? ప్రకృతి అవుతుంది. नेचुरल कैलेमिटी देख रहे ना, बाढ़ आया, भूकंप आया, कुछ भी है, पूरी कचरा पूरा एक तरफ कर देते हैं. बाबा ने कहा ये नेचुरल कैलेमिटीज तुम्हारी मददगार बनती है. ప్రకృతి వైపరీత్యాలు మీకు సహయోగం చేస్తాయి, మీకు సహయోగులుగా అవుతాయి. इस बेहद के दुनिया की सफाई के लिए जरूर कोई मददगार चाहिए. అనంతమైన ప్రపంచం యొక్క శుభ్రత గురించి తప్పకుండా ఎవరో ఒకరు సహయోగులు కావాలి. देखो एक जगह पर भी कचरा गिरता है, साफ सफाई के लिए कितने लोग लगते हैं. और पूरी विश्व की सफाई करना है तो फिर नेचुरल कैलेमिटी की अच्छी तरह से साफ सफाई करते हैं. ओम शांति. गायन भी है, बाप से 1 सेकंड में वर्षा अर्थात जीवन मुक्ति, और तो सब है जीवन बंद में. यह एक ही त्रिमूर्ति और गोले वाला चित्र जो है, बस यही मुख्य है. बाप से सेकंड में जीवन मुक्ति, ఒక్క సెకండ్ లో జీవన్ ముక్తి, వారసత్వము. అయితే ఇప్పుడు అందరూ కూడా జీవన్ బంధనంలో ఉన్నారు. అభి సబ్ కిస్మే జీవన్ బంధ్ మే హై. అయితే త్రిమూర్తి మరియు సృష్టి చక్రం యొక్క చిత్రం ఇది ముఖ్యమైనవి అంటున్నారు బాబా. ये बहुत बड़ा बड़ा होना चाहिए. अंधों के लिए तो बड़ा आईना चाहिए जो अच्छी तरह देख सके, क्योंकि अभी सबकी नजर कमजोर है, बुद्धि कम है. అంటే బాబా అంటారు త్రిమూర్తి ఇంకా సృష్టి చక్రం యొక్క చిత్రాలు చాలా ముఖ్యమైనవి. ఇవెంత పెద్ద పెద్దగా తయారు చేయాలంటే గుడ్డి వాళ్ళ ముందు పెద్ద
అద్దం లాగా అన్నమాట. చక్కగా చూసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అందరి దృష్టి ఇప్పుడు ఎలా ఉంది? బలహీనంగా ఉంది, తక్కువ బుద్ధి ఉంది. बुद्धि कहा जाता है तीसरे नेत्र को। तुम्हारी बुद्धि में अब खुशी हुई है। खुशी में जिनके रोमांच खड़े नहीं होते, गोया शिव बाबा को याद नहीं करते हैं, तो कहेंगे ज्ञान का तीसरा नेत्र थोड़ा खुला है, झुंझार है. జుంజార్ అంటే ఇట్లా కొంచెం ఇట్లా కళ్ళు తెరిచి తెరుస్తారు చూడండి. ఆ రకంగా అన్నమాట. సో బాబా యొక్క విషయం అర్థం కావట్లేదు, సంతోషంలో మీకు వెంట్రుకలు లేచి నించోట్లేదు అంటే ఆనందం రావట్లేదు అని అంటే బాబాను గుర్తు చేయటం లేదు. మూడో నేత్రము కొంచెమే తెరుచుకుంది అన్నమాట, పూర్తిగా తెరుచుకోలేదు. बाप समझाते हैं कोई को भी शॉर्ट में समझाना है, बड़े बड़े मेले आदि लगते हैं, बच्चे जानते हैं सर्विस करने के लिए वास्तव में एक चित्र ही बचे. బాబా అంటారు కోర్టుల్లో కొంతమంది అన్నమాట, ఎవరో కొద్దిగానే బాబా అంటున్నారు కోయి షార్ట్ మే సమజాను, ఎవరికైనా కొంచెంగానే అర్థం చేయించాలి. మరి ఎక్కువ చెప్పారనుకోండి బోర్ అయిపోతారు, అందుకని కొంచెమే చెప్పాలి. పెద్ద పెద్ద మేళాలు అవి పడుతూ ఉంటాయి, మేళాలు అవి పెడుతూ ఉంటారు కదా, పిల్లలకి తెలుసు సేవ చేయడానికి వాస్తవికంగా ఒకే ఒక చిత్రము చాలంటారు. బల్ గోలి కా చిత్ర హో తో భీ హర్జా నహీ, बाप ड्रामा और झाड़ का अथवा कल्प वृक्ष का और 84 के चक्र का राज समझाते हैं. ఒక్క సృష్టి చక్రం యొక్క చిత్రం అదొకటే పెట్టండి పర్వాలేదు. అయితే బాబా ఏం చేస్తారు, బాబా గురించి, డ్రామా గురించి, వృక్షం గురించి, కల్పవృక్షం గురించి, 84 జన్మ చక్రం గురించి అన్ని రహస్యాలని అర్థం చేయిస్తారు. ब्रह्मा द्वारा बाप का यह वर्षा मिलता है, यह भी अच्छी तरह क्लियर है. इस चित्र में सब आ जाता है और इतने सब चित्रों की दरकार ही नहीं है. ఎంత క్లియర్ ఉందంటే బ్రహ్మ ద్వారా వచ్చి మనకి వారసత్వాన్ని ఇస్తారు. ఈ చిత్రంలో అన్ని క్లియర్ గా ఉన్నాయి, మరి ఇందులో అన్ని వచ్చేస్తాయి, ఇంకా వేరే చిత్రాలు పెట్టే అవసరం కూడా లేదంటున్నారు. यही दो चित्र बहुत बड़े बड़े अक्षरों से हो, लिखित भी हो. जीवन मुक्ति गॉडफादर का वर्त राइट है. होवनहार विनाश के लिए, होवनहार विनाश के पहले, विनाश भी जरूर होना ही है. అంటే బాబా అంటారు ముఖ్యమైన చిత్రాలు పెద్ద పెద్ద అక్షరాల్లో కూడా రాసి పెద్ద పెద్ద చిత్రాలని తయారు చేసి పెట్టండి, అంటే అందులో రాసి కూడా ఉండాలి. नीचे लिखत में क्या लिखना है, जीवन मुक्त గాడ్ ఫాదర్ కా బర్త్ రైట్. జీవన్ ముక్తి అనేది భగవంతుడి నుంచి పిల్లలకి దొరికే బర్త్ రైట్, జన్మసిద్ధ అధికారం. అది కూడా ఎప్పుడు జరగబోయేటటువంటి వినాశనం కన్నా ముందు. विनाश भी जरूर होना ही है, ड्रामा के प्लान अनुसार आप ही सब समझ जाएंगे, तुम्हारे समझाने की भी दरकार नहीं रहेगी. बेहद के बाप से बेहद का यह वर्षा मिलता है, ये तो बिल्कुल पक्का याद रहना चाहिए. బాబా అంటారు మీరు అర్థం చేయించే అవసరం కూడా ఉండదన్నమాట. డ్రామా ప్లాన్ అనుసారంగా వాళ్ళు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రితో అనంతమైన వారసత్వం దొరుకుతుంది, ఇది పూర్తిగా పక్కాగా జ్ఞాపకం తెచ్చుకోండి. परंतु माया तुमसे बुला देती है, समय बीतता जाता है. माया क्या करती बीच में बुला देती है, समय बीतता जाता है. गाय भी है बहुत गई, थोड़ी रही, थोड़ी में भी थोड़ी रही. इनका अर्थ इस समय का ही है, बाकी थोड़ा समय ही रहा है. स्थापना तो हो ही नहीं है, स्थापना तो हो ही रही है, विनाश में थोड़ा समय. बहुत गई, थोड़ी रही, थोड़ी में भी थोड़ी మన వినాశ్ మే కదా. ఎంతో సమయం గడిచిపోయింది, కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా ఉన్న దాంట్లో కూడా కొద్దిగా ఉన్నది అనేది ఇప్పుడు సంబంధించింది. అంటే స్థాపన అవుతుంది కానీ వినాశనంలో ఇంకా కొద్దిగా సమయం మిగిలింది. थोड़ी में भी थोड़ी रहती जाएगी. विचार किया जाता है फिर क्या होगा. ఆలోచిస్తాం కదా ఇప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది. अब इतने सारे कंटिन्यूसली बारिश हो रही, कभी कुछ होता है कभी कुछ होता है. सोच तो चलती है ना, सोच तो चलती है ना, क्या होगा अभी आगे चल करके क्या होगा. మరి ఏమవుతుంది అనేది ఆలోచనలు అయితే నడుస్తూ ఉంటాయి. అభి తో జాగతే నహి, పీచే జాగతే జాయింగే. ఆలోచించండి, అభితో జాగ్తేనే ఎంత మేల్కొలుపునా లేవరంట, ఆ తర్వాత లేస్తారనమాట. ఇల్లు మునిగిపోయిన తర్వాత లేస్తే ప్రయోజనం ఏంటి,
हाँ? अभी कोई कह रहे आप पहले ही कह रहे आपको घर डूबने जा रहा है, डूबने जा रहा है, बचा लो बचा लो। हाँ, पूरा डूबने के बाद जाग जाएंगे तो क्या फायदा। तो अभी भी लोगों का ऐसे, अभी तो जागते नहीं, फिर पीछे जागते जाएंगे। आंखें बड़ी होती जाएगी, यह आंखें नहीं बुद्धि की आंख। ఇంకా కళ్ళు పెద్దగా అయిపోతాయి అంటున్నారు బాబా. కళ్ళు అంటే ఈ కళ్ళు కాదు, బుద్ధి రూపీ కళ్ళు అవి పెద్దగా అయిపోతాయి అంటున్నారు బాబా. आंखें बड़ी होती जाएगी, यह आंखें नहीं बुद्धि की आंख। छोटे छोटे चित्रों से इतना मजा नहीं आता है, बड़े बड़े बन जाएंगे, సైన్స్ भी कितनी मदद देते. అంటే చిన్న చిన్న చిత్రాలు పెడితే అంత మజా రాదు, పెద్ద పెద్దగా తయారైపోతూ ఉండాలి. సైన్స్ కూడా ఇందులో మీకు చాలా సహయోగం చేస్తుంది. వినాश में तत्व भी मदद करते. फिगर कौड़ी खर्चे तुमको कितनी मदद देते. विज्ञान को आप क्या देंगे, पैसे देंगे क्या. बिना पैसे दिए पूरा साफ सफाई कर देती. अभी मजदूर लोगों से काम कराने तो कितना पैसे देना पड़ता है. మరి సాఫ్ సఫాయి బాబా అంటున్నారు న్యాచురల్ కెలిమిటీస్ ఏం చేస్తాయంట, ఏ పైసా ఖర్చు లేకుండానే మదद చేస్తాయంటున్నారు బాబా. तुम्हारे लिए बिल्कुल सफाया कर देते, या बिल्कुल चीची दुनिया है. अजमेर में स्वर्ग का यादगार है, यहाँ दिलवाड़ा मंदिर में स्थापना का यादगार है, परंतु कुछ समझ थोड़े सकते हैं. అంటే మీ గురించి అయితే పూర్తిగా శుభ్రం చేసేస్తాయన్నమాట. మొత్తం న్యాచురల్ కెలిమిటీస్ అన్ని మొత్తం విశ్వానంతటిని పూర్తిగా క్లీన్ చేసేస్తాయి. ఇది పూర్తి చీచీ ప్రపంచము. అజ్మేర్ లో స్వర్గం యొక్క యాదగారు ఉంది, ఇక్కడైతే దిల్వాడ మందిరంలో స్థాపన యొక్క యాదగారు ఉంది. కానీ ఏది కూడా ఎవరు అర్థం చేసుకోరు. अभी तुम समझदार बने हो, पर मनुष्य कहते हम नहीं जानते कि विनाश हो जाएगा. हम कहते हैं लेकिन वो समझते नहीं कि हम नहीं कहते कि हम विनाश हो जाएंगे, समझ में नहीं आता. एक कहानी है ना, कौन सी कहानी कहते ना शेर आया, हाँ आखिर में शेर आता तो कोई नहीं आते बचाने के लिए. ऐसे भगवान कह रहा है निकट भविष्य में विनाश सामने खड़ा है, जागो सुधर जाओ. तो कहते हम नहीं समझते, हमको नहीं पता है. फिर जब विनाश हो जाएगा तो फिर क्या करें, है ना. ऐसे ही कहानी. మరి బాబా అంటున్నారన్నమాట మనుషులు ఏమంటారంట, ఏమో మాకేం అర్థం కావట్లేదు, వినాశనం అయిపోతుందా, మాకేం అర్థం కావట్లేదు అంటారు. అయితే ఒక స్టోరీ చెప్తారు చూడండి, పూలు వచ్చింది అని చెప్తారు, తీరా పూలు వస్తే ఎవరు రారన్నమాట. नहीं मानते थे, एक दिन सब गाय खा गया. तुम भी कहते रहते हो ये पुरानी दुनिया गई की गई, बहुत गई, थोड़ी में भी थोड़ी रही. यह सारी नॉलेज तुम बच्चों की बुद्धि में रहनी चाहिए. మరి జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో ఉండాలంటున్నారు. आत्मा ही धारणा करती है, बाप की भी आत्मा में ज्ञान है. वह जब शरीर धारण करते हैं तब ज्ञान देते. जरूर उनमें नॉलेज है, तब तो नॉलेजफुल गॉड फादर कहा जाता है. మొత్తం జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో ఉండాలి. ఆత్మని ధారణ చేసుకుంటుంది బాబా కూడా. అంటే బాబాకి కూడా ఆత్మలోనే జ్ఞానం ఉంది. అందుకే శివబాబా కూడా శరీరాన్ని ఎప్పుడైతే ధారణ చేసుకుంటారో అప్పుడే వచ్చి జ్ఞానాన్ని చెప్పగలుగుతారు. తప్పకుండా ఆయనలో జ్ఞానం ఉంది, అందుకే ఆయన నాలెడ్జ్ఫుల్ గాడ్ ఫాదర్ అని చెప్తారు. వహ సారే సృష్టి కే ఆది మధ్య अंत को जानते. अपने को तो जानते हैं ना, और सृष्टि चक्र कैसे फिरता है वह भी नॉलेज है. इसलिए अंग्रेजी में नॉलेजफुल अक्षर बहुत अच्छा है. नॉलेजफुल ज्ञान में पूरा है, नॉलेजफुल అంటే మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యంతం జ్ఞానం బాబాకు తెలుసు, అంటే స్వయం గురించి కూడా తెలుసు. ఇంకా సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఆ జ్ఞానం కూడా బాబాకు తెలుసు. అందుకని ఇంగ్లీష్ లో నాలెడ్జ్ఫుల్ అన్న పదం చాలా బాగుంది అంటున్నారు. मनुष्य सृष्टि रूपी झाड़ का बीज रूप है, तो उनको सारी नॉलेज है. तुम यह जानते हो नंबर पर पुरुषार्थ अनुसार. शिव बाबा तो है ही नॉलेजफुल, यह अच्छी रीति बुद्धि में रहना चाहिए. మనిషి సృష్టి రూపీ వృక్షానికి బీజ రూపుడు ఎవరు, పరమాత్మ. కాబట్టి ఆయనలోనే మొత్తం జ్ఞానం అంతా ఉంటుంది అంటున్నారు. అయితే అందరికీ ఒకలా ఉంటుందా, सब एक जैसे जानते. నెంబర్ 1 పురుషార్థ అనుసారం. మరి శివబాబు అయితే నాలెడ్జ్ఫుల్, ఇది మీకు బుద్ధిలో కూర్చొని ఉండాలి. అంటే ఇలా కాదు అందరి బుద్ధి ఒకేలాగా ధారణ చేసుకుంటుంది. सब एक जैसे धारणा करते क्या,
बाबा ज्ञान देते हैं लेकिन नंबर 1 पुरुषार्थ अनुसार। बाबा कहते हैं ऐसे नहीं, सबकी बुद्धि में एक रस धारणा होती है, फल लिखते भी है परंतु धारणा कुछ नहीं। రాస్తారు కానీ गॉड इज नॉलेजफुल लिखते हैं लेकिन उसकी धारणा नहीं है, समझ ही नहीं। नाम मात्र लिखते, बता किसी को भी नहीं सके, सिर्फ कागज को बताते। పేపర్ మీద రాస్తారంతే, ఎవరికి చెప్పలేరంటున్నారు బాబా, పేపర్ కి మాత్రమే చెప్తారనుకోండి అలాగా। कागज क्या करेंगे, कागज से तो कोई समझेंगे नहीं, इस चित्र से बहुत अच्छा समझेंगे। बड़े थे बड़ी नॉलेज है तो अक्षर भी बड़े बड़े होने चाहिए। మరి పేపర్ తో ఏం చేస్తారు, పేపర్ తో ఎవరు అర్థం చేసుకోలేరు, మరి చిత్రాలతో చాలా చక్కగా అర్థం చేసుకుంటారు। చాలా పెద్ద జ్ఞానం ఉంది అంటే అక్షరాలు కూడా పెద్ద పెద్దగా ఉండాలి అంటున్నారు। बड़े थे बड़े चित्र देख मनुष्य समझेंगे, इनमें जरूर कुछ सार है। स्थापना और विनाश भी लिखा हुआ है। राजधानी की स्थापना यह के गाड फादरली बर्थ బాబా అంటారు పెద్ద పెద్ద చిత్రాలు పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించండి అంటున్నారు బాబా। అయితే ఇందులో తప్పకుండా సారం ఉంది అని అనుకుంటారు మనుషులు, అంటే పెద్ద చిత్రం చూపిస్తే మనుషులకి ఏముంటుంది, ఇందులో ఏదో ఉంది, ఏదో వినాలి అన్నట్టు వస్తుంది అన్నమాట బుద్ధిలో। మరి స్థాపన మరియు వినాశనం కూడా రాయబడి ఉంది। రాజధాని స్థాపన అవుతుంది, ఇది గాడ్ ఫాదర్ యొక్క బర్త్ రైట్। హరేక బచ్చోं का हक है जीवन मुक्ति, ప్రతి ఒక్క పిల్లాడికి అధికారం ఉంది ఏంటి, జీవన్ ముక్తిని పొందడానికి। तो बच्चों की बुद्धि चलनी चाहिए कि सब जीवन बंध में है, इन्हें जीवन बंध से जीवन मुक्ति में कैसे ले जाए। पहले शांति धाम में जाएंगे, फिर सुखधाम में जाएंगे, సుఖధామ్ కో జీవన్ ముక్తి కహెంగే, అంటే ప్రతి ఒక్కరికి జీవన్ ముక్తి యొక్క అధికారం ఉంది। అయితే మీ బుద్ధి నడవాలి, అందరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, జీవన బంధనంలో ఉన్నారు। మరి వీళ్ళందరినీ జీవన బంధనం నుంచి జీవన్ ముక్తిలోకి ఎలా తీసుకెళ్ళాలి, ముందు శాంతి ధామానికి వెళ్తాం, తర్వాత సుఖధామానికి వెళ్తాం, సుఖధామాన్ని జీవన్ ముక్తి అని చెప్తారు। యహ చిత్ర ఖాస్ బడే బడే బన్నే చాయి, ఈ చిత్రాలు ప్రత్యేకంగా పెద్ద పెద్దగా తయారు కావాలంటున్నారు। ముఖ్య చిత్ర है ना, बहुत बड़े बड़े अक्षर हो तो मनुष्य कहेंगे बीके ने इतने बड़े चित्र बनाए, जरूर कुछ नॉलेज। పెద్ద చిత్రాలు తయారు చేస్తే అప్పుడు అంటారంట బీకే చాలా పెద్ద చిత్రాలు చేశారు అంటే తప్పకుండా ఎందులో ఏదో జ్ఞానం ఉంది అని। तो जहां तहां तुम्हारे भी बड़े बड़े चित्र लगे हुए हो तो पूछेंगे ये क्या है, बोलो इतने बड़े चित्र तुम्हारे समझने के लिए बना, అడుగుతారు కదా ఏంటండి ఇంత పెద్ద పెద్ద చిత్రాలు పెట్టారు, మరి చెప్పాలన్నమాట మీరు అర్థం చేసుకోవడానికి ఇంత పెద్ద చిత్రాలని తయారు చేసి చూపించాము అని చెప్పేసి। इसमें क्लियर लिखा हुआ है बेहद का वर्षा इन्हों का था, మన लक्ष्मी नारायण का था। कल की बात है आज वह नहीं है क्योंकि 84 पुनर्जन्म लेते लेते नीचे आ गए। క్లియర్ గా చెప్పాలన్నమాట, ఇందులో ఏదైతే ఉందో అనంతమైన వారసత్వం వీరికి ఉండేది నిన్నటి విషయం, కానీ ఈ రోజు లేదన్నమాట। ఎందుకంటే 84 పునర్జన్మలు తీసుకుంటూ కిందకి దిగజారుతూ వచ్చేసారు। సతో ప్రధాన్ से तमो प्रधान तो बनना ही है। ज्ञान और भक्ति पूज और पुजारी का खेल है ना, आधा आधा में बिल्कुल पूरा खेल बना हुआ है। तो ऐसे बड़े बड़े चित्र बनाने की हिम्मत चाहिए। బాబా అంటున్నారు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వాల్సింది। ఇంకా జ్ఞానము భక్తి పూజ మరియు పూజారి యొక్క ఆట ఉంది, సగం సగం పూర్తిగా అన్నమాట, ఆట అంతా పూర్తయిపోతుంది అంటున్నారు। అయితే పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేయడానికి ధైర్యం కావాలి అంటున్నారు। क्योंकि कई लोग तो डरते हैं इतना बड़ा चित्र रखेंगे के कैसे रखेंगे, क्या बोलेंगे, कोई कुछ बोलेंगे तो नहीं, అందుకే నా పెట్టడానికి కూడా మీకు ధైర్యం కావాలి। सर्विस का भी शौक चाहिए, दिल्ली के तो कोने कोने में सर्विस करनी है, मेले माला खड़े में तो बहुत लोग जाते, वहां तुमको यह चित्र ही काम में आएंगे। त्रिमूर्ति गोला और ये है मुख्य। బాబా అంటున్నారన్నమాట మేళాలు అవన్నీ జరుగుతాయి చూడండి, సమూహం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి బాబా అంటున్నారు మీరు ఈ చిత్రాలు ఉపయోగించి బాగా సేవ చేయొచ్చు। త్రిమూర్తి చిత్రము సృష్టి చక్రం ఇది ముఖ్యమైనది।
यह बहुत अच्छी चीज है। अंधे के आगे जैसे आईना, अंधों को पढ़ाया जाता है। पढ़ती तो आत्मा है ना, परंतु आत्मा के आर्गन्स छोटे हैं, तो उनको पढ़ाने के लिए चित्र आदि दिखाए जाते हैं। अंधों को भी ब्రైల్ లిపి में పడాలి ना। అంటే బాబా అంటారు ఈ చిత్రాలన్నీ కూడా ఏంటి, అది ఎవరైతే గుడ్డివారు ఉంటారో వాళ్ళకి అంటే ఒక అద్దం లాంటిది అనమాట, అందులో కూడా చదివిస్తూ ఉంటారు. అయితే చదువుకునేది ఆత్మ కదా, కానీ ఆత్మ ఆర్గన్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి వాటికి చదివించడానికి చిత్రాలు పెట్టి అర్థం చేయిస్తారు. ఇంకా फिर थोड़े बड़े होते तो दुनिया का नक्शा दिखाते, फिर वह सारा नक्शा बुद्धि में रहता है। చిన్న పిల్లలు ఉంటారనుకోండి, చిన్న చిన్న స్టోరీలు అంటే ఒక్కొక్క బొమ్మలు చూపించి చెప్తారు. కొంచెం పెద్దగా అయితే ఏం చేస్తారు, ఆ విశ్వం యొక్క మ్యాప్ అవన్నీ కూడా చూపిస్తారనమాట, అది బుద్ధిలో ఉండిపోతుంది. अभी तुम्हारी बुद्धि में सारा यह ड्रामा का चक्र है, इतने सब धर्म है, कैसे कैसे नंबरवार आते हैं फिर चले जाएंगे। वहां तो एक ही आदि सनातन देवी देवता धर्म है, जिसको स्वर्ग यानी हेवन कहते हैं। बाप के साथ योग लगाने से आत्मा पतित से पावन बन जाएगी। మరి బాబా అంటారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి యొక్క డ్రామా యొక్క చక్రం ఉంది, అంటే ఇన్ని ధర్మాలు వాళ్ళు ఉన్నారు, ఎలా ఎలా నెంబర్ వారుగా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు. అక్కడైతే ఒకటే ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉంటుంది, దాన్నే స్వర్గము లేదా హెవెన్ అని చెప్తారు. బాబాతో పాటు యోగం పెట్టుకుంటే ఆత్మ పతిత నుంచి పావనంగా తయారవుతుంది. भारत का प्राचीन योग मशहूर है। योग अर्थात योगम అంటే याद। बोलते ना योग योग नहीं कहो, ఎందుకంటే ఈ మధ్య రేపుల్లో యోగం యోగం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహజ యోగము, సిద్ధ సమాజ యోగము, ఫలానా యోగం చాలా ఉంది, అందుకనే యాద్ అంటారు బాబా. बाप भी कहते मुझ बाप को याद करो, यह कहना पड़ता है। ఏ తండ్రైనా పిల్లాడికి నువ్వు నన్ను గుర్తు చెప్పాల్సి వస్తుందా, కానీ ఎక్కడైతే బాబాకి చెప్పాల్సి వస్తుంది. రోజు बोलते रहते बच्चे मुझे याद करो, ये कहना पड़ता है। लौकिक बाप को कोई कहना नहीं पड़ता है कि मुझे याद करो। बोलते कि आप अपने बच्चों को मुझे याद करो। बच्चे ऑटोमेटिकली मम्मा बाबा इंटरनेट आजकल करना पड़ता है। थोड़े थोड़े लोगों को, थोड़े लोग तो फिर अपने आप ही फिर समझदार है, अच्छा ही देखभाल करते। कोई कोई तो भूल भी जाते ना, छोड़ देते ना, अकेला छोड़ देते, उनको रहने के लिए छोड़ देते, या तो आश्रमों में छोड़ देते, या अकेले घर में छोड़ देते, तो बच्चों को फिर याद कराना पड़ता है। अदरवाइज तो वैसे तो लौकिक माँ बाप को याद कराना नहीं पड़ता है, लौकिक बाप को कोई कहना नहीं पड़ता है कि मुझे याद करो। बच्चे ऑटोमेटिकली बाबा मम्मा कहते रहते। वह है लौकिक माता पिता और यह है पारलौकिक, जिसका गायन है तुम्हारी कृपा तो सुख घने रे। जिनको दुख है वही गाते, सुख में तो कहने की दरकार ही नहीं रहती। दुख में है तब पुकारते हैं। अभी तुम समझ गए हो, यह माता पिता है। बाप कहते हैं ना, दिन प्रतिदिन तुमको गुह्य गुह्य बातें सुनाता हूँ। అంటే లౌకికంలో తల్లి తండ్రిని పిల్లలు మామూలుగానే గుర్తు చేస్తారు. అంటే బాబా అంటారు ఇక్కడ పరమాత్మ గురించి కూడా ఏం చెప్తారు, నీవే తల్లివి తండ్రివి, నీతో సుఖము అపారంగా అని చెప్తారనమాట. అంటే నీ కృపతో మాకు సుఖం అపారంగా దొరికిందంటారు. ఎవరికైతే దుఃఖం ఉంటుందో వాళ్ళే పాడుతూ ఉంటారు. సుఖంలో అయితే ఆ పాడే అవసరం ఉందా, పాడే అవసరం లేదు, దుఃఖంలోనే పిలుస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది, ఈయనే మనకి తల్లి తండ్రి. బాబా రోజు రోజు కొత్త కొత్త గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు. आगे मालूम था क्या कि माता पिता किसको कहा जाता है? अभी तुम जानते हो, पिता तो उनको ही कहा जाता है। पिता से वर्षा मिलता है ब्रह्मा द्वारा, माता भी चाहिए ना, क्योंकि बच्चों को अडॉप्ट करना है। यह बात किसी के भी ध्यान में नहीं आएगी, तो बाबा खड़ी खड़ी कहते हैं, मीठे मीठे बच्चों क्या करो, मीठे मीठे बच्चों बाप को याद करते रहो. పదే పదే బాబాకి జ్ఞాపకం తెప్పించాల్సి వస్తుంది. పిల్లలు నన్నొక్కరిని జ్ఞాపకం చెయ్యండి. लक्ष्य मिल गया फिर भल कहाँ भी जाओ, विलायत में जाओ,
7 रोज कोर्स किया तो बहुत है, बाप से तो वर्षा लेना ही है. మరి బాబా అంటే లక్ష్యం దొరికిందంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి, 7 డేస్ కోర్స్ తీసుకున్నారంటే చాలంటున్నారు బాబా. తండ్రితో వారసత్వం పొందాల్సిందే. యాద్ సే హీ ఆత్మ పావన్ బనేగి, స్వర్గ కా మాలిక్ బనేగి. బాబా స్మృతితోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది, స్వర్గానికి యజమానులుగా అవుతారు. యహ లక్ష్యతో బుద్ధి మే హే, ఫిర్ ఫల్ కహా భీ జాయే. సారా జ్ఞాన్ గీతా కా ఇస్ బ్యాచ్ మే. మరి లక్ష్యం మీ బుద్ధిలో ఉందంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎందుకంటే మొత్తం జ్ఞానం అంతా గీతా జ్ఞానము బ్యాడ్జ్ లోనే ఉందంటున్నారు బాబు. పూర్తిగా బ్యాడ్జ్ చూపించి మొత్తం అందరికి జ్ఞానం అంతా అర్థం చేసేయచ్చు అంటున్నారు. कोई को पूछने की भी दरकार नहीं रहेगी कि क्या करना है. बाप से वर्षा लेना है तो जरूर बाप को याद करना है. ఇంకెవరు అడిగే అవసరం లేదు, ఇక్కడ ఏం చేయాలండి ఏంటి ఏం అడిగే అవసరం లేదు. తండ్రితో వారసత్వం పొందాలంటే తండ్రిని జ్ఞాపకం చేయండి. సింపుల్ కదా, జ్ఞాపకం చేస్తే వారసత్వం దొరుకుతుంది, ఇందులో కష్టమేముంది. కానీ అది కూడా గుర్తు చేయం. कितना इजी है, याद करो वर्षा मिलता है, लेकिन याद करते भूल जाते हैं. बीच बीच में माया आ जाती है या कुछ भी आ जाता है, बाबा के तो भूल जाते, इसलिए बाबा को रोज रोज रिपीट करना पड़ता है. तुमने यह वर्षा बाप से अनेक बार लिया है. ड्रामा का चक्र रिपीट होता रहता है ना. अनेक बार तुम टीचर से पढ़ करके कोई न कोई पद प्राप्त करते हो. पढ़ाई में बुद्धियोग टीचर के साथ रहता है ना. इम्तिहान चाहे छोटा हो चाहे बड़ा हो, पढ़ती तो ఆత్మ హేనా. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎన్నోసార్లు మీరు టీచర్ తో చదువుకొని ఏదో ఒక పదవిని ప్రాప్తం చేసుకుంటూ వచ్చారు. మరి చదువులో ఉద్యోగం ఎవరితో ఉంటుంది? పడాయి మే ఉద్యోగం కిస్కే సాథే, టీచర్ కే సాథే. ఏం చదివిస్తున్నారనే దాని మీద ధ్యానం అనేది ఉంటుంది. అయితే చదువుకునేదో ఒక పదవిని ప్రాప్తం పొందుతారు. చదువులో ఉద్యోగం టీచర్ తో ఉంటుంది. ఎగ్జామ్ చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, చదువుకునేదైతే ఆత్మ కదా. तो इनकी भी आत्मा पढ़ती है, माना ब्रह्मा बाबा की आत्मा पढ़ती है. टीचर को और फिर एमंड ऑब्जेक्ट को याद करना है. सृष्टि का चक्र भी बुद्धि में रखना है. बाप और वर्षे को याद करना है. टीचर ని మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి, సృష్టి చక్రం బుద్ధిలో పెట్టుకోండి, బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. दैवी गुण भी धारण करने है. जितना धारणा करेंगे उतना ऊंच पद पाएंगे. దివ్య గుణాలను కూడా ధారణ చేసుకోవాలి. ఎంత మీరు ధారణ చేస్తే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. अच्छी रीति याद करते रहते हैं, फिर यहाँ आने की भी क्या दरकार है. మీరు కనుక చక్కగా బాబాని గుర్తు చేస్తే ఇంకా బాబా అంటే ఇక్కడికి వచ్చే అవసరం కూడా లేదు. परंतु फिर भी आते, ऐसा ऊंच बाप जिससे इतना बेहद का वर्षा मिलता, उनसे मिलकर तो आवे. अभी यहाँ बैठे बैठे आप याद कर सकते, तो माउंट आबू क्यों जाना? जाना नहीं जाना. बाबा से पहले तो बाबा रहते थे, बाबा आते थे तो बाबा मिलन में जाते थे, बाबा मिलन करने बाबा से मिलने के लिए जाते थे. तो बाबा कहते अगर अच्छी रीति याद करेंगे तो आने की दरकार नहीं. तो जाने की दरकार कब नहीं है? जब यहाँ पर अच्छी रीति याद करेंगे. यहाँ अच्छी रीति याद करते అంత బాగా మీకు బుద్ధి ఎక్కడ పోకుండా. మొన్నకే చెప్పారు కదా ప్రభు क्या है, कुछ तो कांटेस्ट पता है ना, प्रभु रतन. 3 घंटा डीप मेडिटेशन, 3 घंटा क्या 30 मिनट भी नहीं बैठते, इधर हिलते उधर डुलते उधर करते रहते. అంత స్థిరత్వం ఉందా? ఇక్కడైతే ఇంకా బుద్ధి ఇంకా ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. అదే మౌంట్ ఆబు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం పని లేదు, అదే పని. జ్ఞానం యోగం తప్ప ఇంకొక పని లేదు కదా. అందుకే బాబా అంటారు చక్కగా గుర్తు చేస్తే ఇక్కడికి వచ్చే అవసరమే లేదు, కానీ వస్తారు ఎందుకు? ఇంత ఉన్నతమైన తండ్రి ఎవరికైతే ఇంత అనంతమైన వారసత్వం దొరుకుతుందో ఆయన వెళ్ళి కలిసి వెళ్ళాలి అని. మంత్ర లేకర్ సబ్ ఆతే, तुमको तो बहुत भारी मंत्र मिलता है, नॉलेज तो सारी अच्छी रीति बुद्धि में है. అంటే మంత్రాన్ని తీసుకొని అందరూ వెళ్ళిపోతారు. అంటే మీకైతే చాలా గొప్ప మంత్రం అనేది లభించింది. జ్ఞానం అంటే మొత్తం అందరి బుద్ధిలో చక్కగా ఉండాలి అంటున్నారు. अभी तुम बच्चे समझते हो कि विनाशी कमाई के पीछे जास्ती टाइम वेस्ट नहीं करना है.
వినాశీ సంపాదన వెనకాతల అనవసరంగా సమయాన్ని పోగొట్టుకోకండి. ब्रह्मा बाबा भी देखो रियलाइजेशन हुआ, परमात्मा का अवतरण हो गया है, भविष्य में नई दुनिया की स्थापना होने वाला है। जब बाबा को साक्षात्कार हुआ तो बाबा को रतन पत्थर दिखने लगे। फिर इसलिए बाबा ने क्या सोचा, अगर मैं गदाई नहीं छोड़ूंगा तो राजाई नहीं मिलेगा, इसलिए छोड़ो इस गदाई को, है ना। कंपैरेटिवली स्वर्ग के पद से हम प्राप्त करने वाले ये जो कुछ भी पाए पैसे सब तो आज है कल तो चले भी जाएंगे। इसलिए बाबा कहते हैं विनाशी कमाई के पीछे जास्ती टाइम वेस्ट नहीं करना है, वह तो सब मिट्टी में मिल जाएगा। बाप को कुछ चाहिए क्या? बाबा में हम कमाई करेंगे, ये करेंगे, वो करेंगे, ये दे देंगे, वो दे देंगे। बाप को कुछ चाहिए क्या? आपको पूछा? बाबा ने कुछ पूछा? बाप को कुछ चाहिए क्या? कुछ भी नहीं। कुछ भी खर्चा आदि करते हैं सो तो अपने लिए करते हैं, इसमें कोई का भी पाई का भी खर्चा नहीं। ज्ञान सुनने के लिए, योग करने के लिए, अपनी उन्नति के लिए कोई पाई पैसे का खर्चा नहीं। बाकी हाँ, बाबा के यज्ञ में जो कुछ भी देते वो भविष्य अपना जमा करने के लिए, है ना। क्योंकि जितना इधर धन सफल करेंगे भविष्य में उतना आपको धनवान संपत्तिवान बन जाएंगे, है ना। तन मन धन का कनेक्शन है। तन लगाओ तो तन तंदुरुस्त होगा और कंचन काया मिलेगी। कहते हैं ना सत्युग में कंचन काया, कोई रोग नहीं, कुछ भी नहीं। मन लगाओ तो मन की बीमारियां सब खत्म हो जाएंगी, और धन लगाओ तो और भी माला माल। क्योंकि यहाँ पर बाबा कहते ना एक देना लाख पाना। 1 रुपए देंगे तो फिर लाख रुपया आपको मिलने वाला है। कितना सस्ता सौदा है ना। इसीलिए बाकी బాబా कहते मेरे लिए क्या करते हो? బాబా అంటే నేనేమో మిమ్మల్ని అడిగాను, ఏమైనా ఖర్చు ఉందా ఇక్కడ? ఏమీ ఖర్చు లేదు. ఇంకేదైతే చేస్తారు ఇదంతా కూడా మీ గురించి మీరు చేసుకుంటున్నారు. మిగిలిందంతా ఇందులో పైసాకి విలువలేని ఖర్చు. అంటే ఇక్కడేం ఖర్చు ఉండదు. कोई गोले व टैंक आदि तो खरीद नहीं करने हैं लड़ाई के लिए। ట్యాంకర్లు, మిజైల్స్ అవి ఉంటాయి కదా, గోలే మన ఏమంటారు తుపాకీలు, ఇవన్నీ ఫస్ట్ पहले पहले उसी से युद्ध करते थे ना। वो सब तो यहाँ नहीं खरीदना ना, किसी से युद्ध करने के लिए उसके कितने पैसे लगते हैं। అవన్నీ చేయాలంటే ఎంత డబ్బులు పడతాయి అన్నమాట కదా. అవేమి మీరేమి ఇక్కడేమి యుద్ధం గురించి కొనే అవసరం లేదు. कुछ भी नहीं है, तुम लड़ते हुए भी सारी दुनिया से गुप्त हो। अभी भी हमारी लड़ाई चालू है, लेकिन दुनिया वालों को समझ नहीं आता। మీరు యుద్ధం చేస్తున్నారు కానీ ప్రపంచం వాళ్ళతో మీరు గుప్తంగా ఉన్నారంటున్నారు। तुम्हारी लड़ाई देखो कैसी है, इसको कहा जाता है योग बल। सारी गुप्त बात है, इसमें कोई को मारने की दरकार नहीं है। బాబా అంటారు మీ యొక్క యుద్ధం చూడండి ఎలా ఉందో, దీన్ని అంటారు యోగ బలము। మొత్తం అన్ని గుప్తమైన విషయాలు, ఇందులో ఎవరిని మనం చంపే విషయాలు ఏమీ లేవు। तुमको सिर्फ बाप को याद करना है, इन सबका मौत ड्रामा में नोंदा हुआ है। जिसको मरना है, जिसको लड़ाई करना है, क्या करना है, वो सब तो ड्रामा फिक्स है। उसके लिए आपको कुछ करने की जरूरत नहीं। ఎవరెప్పుడు ఎలా చనిపోయేది ఉంటుంది, ఏం జరిగేది ఉంటుంది, యుద్ధాలు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా డ్రామాలు ఫిక్స్। దాని గురించి మీరేం చేసే అవసరం లేదంటున్నారు బాబా। మీరేం చేయాలి? आपका काम क्या है? सिर्फ बाबा को याद करना, वही काम नहीं करते। మిగిలిన అన్ని పనులు చక్కబెట్టుకొని వస్తాం కానీ బాబాను మాత్రం గుర్తు చేయమన్నమాట। इन सबका मौत ड्रामा में नूंदा हुआ है। हर 5000 वर्ष के बाद तुम योग बल जमा करने के लिए पढ़ाई पढ़ते हो। पढ़ाई पूरी हुई फिर प्रारब्ध चाहिए नई दुनिया में। पुरानी दुनिया के लिए यह नेचुरल कैलेमिटी है। गायन भी है ना, अपने कुल का विनाश कैसे करते। इतना बड़ा कुल है, वो दिखाते ना यादव कुल का विनाश मिसाइल से हुआ, मूसल से हुआ है। మిజైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు వస్తున్నాయి కదన్నీ, తయారు చేస్తున్నారు కదా, అంటే తమ సొంత కులాన్ని నాశనం చేసుకున్నారని చెప్తారనమాట। మరి చదువు పూర్తయిపోతే ప్రారంధం మొదలైపోతుంది కొత్త ప్రపంచంలో। పాత ప్రపంచం గురించి న్యాచురల్ క్యాలమిటీస్ ఉన్నాయంటున్నారు బాబా। ప్రకృతి వైపరీత్యాలు ఏం చేస్తాయంట? పూర్తిగా ప్రపంచాన్ని శుభ్రం చేసేస్తాయి। इतना बड़ा कुल है, सारा यूरोप आ जाता है।
यह भारत तो अलग होने में है, बाकी सब खलास हो जाने हैं। योग बल से तुम सारे विश्व पर विजय पाते हो, पवित्र भी बनना है। इन लक्ष्मी नारायण जैसा वहां क्रिमिनल आई ही नहीं। आगे चलकर तुमको बहुत साक्षात्कार होंगे। अपने देश के नजदीक आने से फिर झाड़ दिखाई पड़ते हैं ना। కంత సమాప్తమైపోతుంది. యోగ బలంతో మీరు పూర్తి విశ్వం పైన విజయాన్ని పొందుతారు. పవిత్రంగా కూడా కావాలి లక్ష్మీనారాయణ మాదిరిగా. ఎందుకంటే సత్యుగంలో క్రిమినల్ దృష్టి ఉండదు అంటున్నారు బాబా. ముందు మీకు ముందు ముందు చాలా సాక్షాత్కారాలు అవుతాయి. మీ దేశం దగ్గరగా వచ్చింది అనుకోండి, వృక్షం కూడా కనిపిస్తూ ఉంటుంది. तो खुशी होती है अब आकर पहुंचे है अपने घर के नजदीक। तुम भी घर चल पड़े हो, फिर अपने सुखधाम आएंगे। बाकी थोड़ा समय है, स्वर्ग से विदाई लिए कितना समय हो गया? మన స్వర్గ छोड़ करके कितना समय हो गया? స్వర్గాన్ని వదిలిపెట్టేసి ఎన్ని సంవత్సరాలు అయింది? పూర్తిగా 5000 సంవత్సరాలు అయిపోయింది అనమాట. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది స్వర్గం, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. और वह है बाबा कहता हूँ फिर स्वर्ग नजदीक आ रहा है, तुम्हारी बुद्धि चली जाती है ऊपर। वह है निराकारी दुनिया जिसको ब्रह्मांड भी कहते हैं। మరి స్వర్గం దగ్గరకు వస్తుంది కానీ బుద్ధి పరంధామం వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది నిరాకార ప్రపంచము అంటున్నారు, దాన్ని బ్రహ్మాండము అని చెప్తారు. हम वहां के रहने वाले यहाँ 84 का पाठ बजाया, अभी हम जाते हैं। तुम बच्चे हो ऑलराउंडर, शुरू से लेकर पूरे 84 जन्म लेने वाले। देरी से आने वाले को ऑलराउंडर नहीं कहेंगे। మీరే స్టార్టింగ్ నుంచి మొత్తం 84 జన్మలు తీసుకుంటారు కాబట్టి మీరే ఆల్ రౌండర్లు అంటున్నారు. ఇంకెవరిని కూడా ఆల్ రౌండర్లు అని చెప్పేసి చెప్పలేదు. बाप ने समझाया कि मैक्सिमम और मिनिमम कितने जन्म लेते? मैक्सिमम कितने, मिनिमम कितने? मैक्सिमम 84, मिनिमम 1 or 2 కదా, 1 లేదా 2 జన్మలు అన్నమాట. बाबा कहते कितने जन्म लेते? 1 जन्म तक भी है, पिछाड़ी में सब चले जाएंगे वापस। नाटक पूरा हुआ, खेल खलास। अब बाप समझाते हैं मुझे याद करो। कितने बारी आया मुझे याद करो, अंतमति सोगति हो जाए అన్ని చెప్తారు కానీ మెయిన్ ఏంటి? బాబాని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే అంతమతి సోగతి. बाप के पास परम धाम में चले जाएंगे, उनको कहते मुक्ति धाम, शांति धाम और फिर सुख धाम। और ये क्या है? दुख धाम। ऊपर में हर एक सतो प्रधान, फिर सतो रजो तमो में आते हैं। एक जन्म होगा तो उसमें भी इन 4 स्टेजेस को पाएंगे। कितना अच्छा बच्चों को बैठ समझा। 4 स्टेजेस माना सतो प्रधान, सतो रजो तमो। कोई भी चीज हो, कोई भी व्यक्ति हो, कुछ भी हो, दुनिया हो, सबको ये 4 स्टेजेस तो पास करना है. అయితే బాబా ఏం చెప్తున్నారు? ఇది దుఃఖధామము, పైన ప్రతి ఒక్కరూ సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి రావాల్సింది. అంటే ఒక్క జన్మలో అవ్వచ్చు, దీంట్లో అంటే ఈ 4 స్టేజెస్ అనేది గడుస్తూ ఉంటాయి. ఎంత చక్కగా బాబా పిల్లలకి అర్థం చేస్తున్నారు. फिर भी इतना अच्छी रीति बाबा याद करा रहे, इतना अच्छी रीति बाबा पढ़ा रहे हैं, समझाते हैं, फिर भी याद नहीं करते, बाप को भूल जाते हैं। नंबर बार तो है ना। देखो कोई भी बाप अपने बच्चे को रोज कहे मुझे याद करो, मुझे याद करो, मुझे याद करो, कैसा लगेगा? अब मैं भी आपको रोज बोलूंगी रोज आना है, रोज आना, रोज आना, रोज मैं रिपीट करूंगी तो कैसा लगेगा? अरे क्या है रोज क्यों बोलते, लगेगा कि नहीं? लेकिन बेचारे बाबा को तो देखो रोज बोलना पड़ रहा है. అయినా బాబాకి అట్లా అనిపిస్తుందా? విసుగొస్తుందా? అయ్యో పిల్లలు విసుక్కుంటారేమో, ఎలాగా మరి నేను ఎలా చెప్పాలి? రోజు చెప్తున్నారు బాబా, అయినా పిల్లలు మర్చిపోతూ ఉంటారంట, నంబర్ వార్త అయితే ఉంటారు. बच्चे जानते हैं नंबर बार पुरुषार्थानुसार रुद्रमाला बनती है। कितने करोड़ की रुद्रमाला है, बेहद के विश्व की यह माला है। ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा, दोनों का सरनेम देखो, यह प्रजापिता ब्रह्मा का नाम है। आधा कल्प फिर है रावण, डिटिज्म फिर इस्लामिज्म डैश डैश। आदम बीबी को भी याद करते हैं, पैराडाइज को भी याद करते।
అంటే బాబా చెప్తున్నారన్నమాట, పిల్లలు నంబర్ వార్ పురుషార్థానుసారంగా రుద్రమాలగా తయారవుతారు. రుద్రమాల మన ఆత్మకి మాల. ఓవరాల్ అందరి ఆత్మలకి తండ్రి పరమాత్మ అన్నమాట. అయితే బ్రహ్మనే విష్ణు, విష్ణునే బ్రహ్మ అవుతారు. అయితే ఇద్దరు సర్నేములు చూడండి, ప్రజాపిత బ్రహ్మ పేరు పెడతారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణాసుడు వస్తాడు. రావణాసుడు వచ్చిన తర్వాత ఏ ధర్మాలు వస్తాయి? ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఇవన్నీ వస్తాయి. ఇంకా ఆదం బీబీని కూడా గుర్తు చేస్తారు, ప్యారడైజ్ అని కూడా గుర్తు చేస్తారు. भारत पैराडाइज स्वर्ग था, बच्चों को खुशी तो बहुत होनी चाहिए. बेहद का बाप ऊंचे ते ऊंचे भगवान, ऊंचे ते ऊंचे పడాతే హే. భారతదేశము ప్యారడైజ్ స్వర్గంగా ఉండేది. పిల్లలకి సంతోషం కూడా ఉండాలి. అనంతమైన తండ్రి, ఉన్నతాతున్నతమైన భగవంతుడు ఉన్నతాతున్నతంగా మనకి చదివిస్తారు. ऊंचे ते ऊंचे पद मिलता है. सबसे ऊंचे ते ऊंचे टीचर कौन है? बाप. वह टीचर भी है, फिर साथ ले जाएंगे तो सदगुरु भी है. ऐसा बाप क्यों नहीं याद रहेगा? మరి అందరికన్నా ఉన్నతమైన టీచర్ కూడా బాబా. ఆయన టీచర్ కూడా మళ్ళీ తోడుగా ఉండి తీసుకెళ్తారు, సద్గురు కూడా. అంటే మరి ఎంత ఉన్నతమైన తండ్రి టీచరు ఎందుకు గుర్తుండరు అని అడుగుతున్నారు బాబా. खुशी का पारा चढ़ा रहना चाहिए, परंतु युद्ध का मैदान है, माया ठहरने नहीं देती है. సంతోషం యొక్క పార ఎప్పుడు ఎక్కి ఉండాలన్నమాట. కానీ మా ఏం చేసిందంట, ఉండనివ్వదన్నమాట సంతోషము. గడి గడి గిర్ పడితే హే. బాప్ తో कहते बच्चे याद से ही तुम माया जीत बनेंगे. పదే పదే కిందకి జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు అన్నమాట. మరి బాబా అంటున్నారు, పిల్లలు బాబా స్మృతితోనే మీరు మాయా జీతులుగా తయారవుతారు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बाप जो सिखाते हैं उसे अमल में लाना है. బాబా ఏదైతే నేర్పిస్తారో దాన్ని అమల్లోకి తీసుకొని రావాలి. बाप जो सिखाते हैं उसे अमल में लाना है, सिर्फ कागज पर नोट नहीं करना है. अभी पेन बुक लेकर के नोट करते ना, वहां तक ही नहीं. అంటే ఊరికేనే పేపర్ లో నోట్ చేసుకోవడం కాదంటున్నారు బాబా. हाँ, पेपर में भी नोट करना है, लेकिन धारणा भी करना है. पेपर में नोट इसीलिए करते ना, धारणा हो जाए. बाप जो सिखाते हैं उसे अमल में लाना है, सिर्फ कागज पर नोट नहीं करना है. विनाश के पहले जीवन बंध से जीवन मुक्त पद प्राप्त करना है. వినాశనం కన్నా ముందే జీవన బంధనం నుండి జీవన్ముక్త పదవిని ప్రాప్తం చేసుకోవాలి. विनाश के पहले जीवन बंध से जीवन मुक्त पद प्राप्त करना है. विनाशనం వచ్చిన తర్వాత ఏం చేయలేము. वो स्टोरी बताए ना बाबा ने, शेर आया सचमुच में शेर आएगा तो कोई नहीं आते. అందుకే ముందే అది వచ్చే కన్నా ముందే, వినాశనం వచ్చే కన్నా ముందే మీరేం చేయాలి, సఫలం చేసుకోవాలి, జీవన్ముక్త పదవిని ప్రాప్తం చేసుకోవాలి. सेकंड पॉइंट, अपना टाइम विनाशी कमाई के पीछे अधिक वेस्ट नहीं करना है. మీ సమయాన్ని వినాశీ సంపాదన వెనకాతలు ఎక్కువగా వేస్ట్ చేసుకోకండి. ఎంత ఉండాలో అంత ఉండాలి, కానీ ఊరికే టూ మచ్ గా పోకండి అంటున్నారు బాబా. अपना टाइम विनाशी कमाई के पीछे अधिक वेस्ट नहीं करना है, क्योंकि ये तो सब मिट्टी में मिल जाना. ఉంటుందా ఇది సంపాదించేదంతా? అంతా మట్టిలో కలిసిపోయేది ఉంది. क्योंकि यह तो सब मिट्टी में मिल जाना है, इसलिए बेहद के बाप से बेहद का वर्षा लेना. కాబట్టి అనంతమైన తండ్రితో అనంతమైన వారసత్వాన్ని పొందాలి. बेहद के बाप से बेहद का वर्षा लेना है और दैवी गुण भी धारण करने. మళ్ళీ దివ్య గుణాలను కూడా धारण చేయాలి. कल भी बाबा ने बताया ना, बाबा ने कहा पवित्र बनना है, पवित्र बन के तो नहीं, अपने धंधे में लगे रहो नहीं, बाबा को भी याद करना.
दिव्य गुण भी धारण करना है। आज का वरदान है योग बल द्वारा माया की शक्ति पर जीत प्राप्त करने वाले, योग बल द्वारा माया की शक्ति पर जीत प्राप्त करने वाले सदा विजयी भव। యోగ బలము ద్వారా మాయ యొక్క శక్తి పైన విజయాన్ని ప్రాప్తం చేసుకుని సదా విజయులుగా కండి. యోగ బలము ద్వారా మాయ యొక్క శక్తి పైన విజయాన్ని ప్రాప్తం చేసుకుని सदा विजयुలుగా కండి. जितना आप योग बल योग का बल आप जमा करते जाओगे उतना माया पर विजय प्राप्त करने वाले सदा विजयी जीत पाएंगे. विस्तार ज्ञान बल और योग बल सबसे श्रेष्ठ बल है. ఒకటి జ్ఞాన బలము, రెండోది యోగ బలము. ఈ రెండు కూడా అన్నిటికన్నా శ్రేష్టమైన బలాలు. जैसे साइंस का बल अंधकार पर विजय प्राप्त कर रोशनी कर देता है. సైన్స్ యొక్క బలం ఎలా అయితే అంధకారం పైన విజయాన్ని ప్రాప్తం చేసుకొని ప్రకాశాన్ని తీసుకొస్తుందో ऐसे योग बल सदा के लिए माया पर जीत प्राप्त कर विजयी बना देता है. అలాగే యోగ బలం కూడా సదా కొరకు మాయ పైన విజయాన్ని ప్రాప్తం చేసుకుని విజయులుగా మిమ్మల్ని తయారు చేసుకుంది. योग बल इतना श्रेष्ठ बल है जो माया की शक्ति इसके आगे कुछ भी नहीं. బాబాతో ఎంత యోగ బలం, ఎంత యోగ శక్తి ఉండాలంటే, యోగ బలం ఎంత గొప్పది అని అంటే, ఎంత శ్రేష్టమైనది అని అంటే మా యొక్క శక్తి దాని ముందు ఏది కాదు. योग बल वाली आत्माएं स्वप्न में भी माया से हार नहीं खा सकती. మంచి యోగ బలం ఉన్న ఆత్మలు స్వప్నంలో కూడా ఓడిపోలేరు. स्वप्न में भी कोई कमजोरी आ नहीं सकती. ऐसा विजय का तिलक आपके मस्तक पर लगा हुआ है. అంటే కలలో కూడా బాబా అంటున్నారు మీరు ఎప్పుడు కూడా ఓడిపోలేరు, మాయ మిమ్మల్ని ఓడింప చేయలేదు. అంటే కలలో కూడా ఎలాంటి బలహీనత రాలేదు. అటువంటి విజయీ తిలకము మీ మస్తకం పైన పెట్టబడి ఉంది. लगाया हुआ है बाबा कह रहे, लगाया या लगाना है. स्वप्न में भी माया हमको हरा नहीं सकती है, स्वप्न में भी नहीं आ सकती. क्यों? क्योंकि आपके पास योग का बल है. स्लोगन नंबर 1 में आना है. किस किस को आना है? नंबर 1 लोग रावाला रावाली. तो बाबा मेथड सुना रहे हैं. नंबर 1 में आना है तो व्यर्थ को समर्थ में परिवर्तन कर दो. व्यर्थ को समर्थ में परिवर्तन कर दो. నంబర్ 1 లోకి రావాలనంటే వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి. ఎక్కడైనా వేస్ట్ థాట్స్, వేస్ట్ కర్మలు, వేస్ట్ సమయం వేస్ట్ పోతుందంటే దాన్ని ఏం చేయండి? సమర్థవంతంగా తయారు చేయండి. బెస్ట్ లోకి చేసేసేయండి. నంబర్ 1 గా అయిపోతుంది. अव्यक्त इशारे इच्छा मात्रम अविद्या की स्थिति का अनुभव करो और कराओ. కోరికలంటే తెలియనటువంటి స్థితిని అనుభవం చేయండి మరియు చేయించండి. 7th पॉइंट कोई भी इच्छा अच्छा कर्म समाप्त कर देती है. कोई भी इच्छा अच्छा कर्म समाप्त कर देती है, इसलिए इच्छा మాత్రం అవిద్య బనో. ఏ కోరికలైనా సరే మంచి కర్మలు సమాప్తం చేసేస్తాయి కాబట్టి కోరికలంటే తెలియని వారిగా తయారు కండి. ऐसा ज्ञानी नहीं बनना है कि मैंने किया तो मुझे मिलना ही चाहिए, मेरा कुछ इंसाफ माना न्याय होना चाहिए. कभी भी इंसाफ मांगने वाले नहीं बनना है. బాబంటే ఇలాంటి జ్ఞానిలా కాకండి, నేను ఇంత చేశానంటే నాకు దొరకాల్సిందే, నాకైతే న్యాయం కుదరాల్సిందే, న్యాయం కావాల్సిందే, న్యాయాన్ని అడిగేవారిగా కాకండి. किसी भी प्रकार के मांगने वाला स्वयं को तृप्तात्मा अनुभव नहीं करेगा. ఏ రకంగా కూడా అడిగేటటువంటి ఆత్మలు స్వయాన్ని తృప్తాత్మలుగా అనుభవము చేసుకోలేరు. इसीलिए मांगना नहीं है, क्या करना? अपने आप को संपन्न बनाना है. इच्छा अच्छा बनने नहीं देती. ओम शांति.